నమ్మక ద్రోహం. కోతి మరియు మొసలి కథ. ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. దానిపై ఒక కోతి నివసిస్తుంది. చెట్టు పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉంది. పండిన పండ్లను తిని నదిలోని నీరు తాగుతూ కోతి హాయిగా జీవించసాగింది. ఒకరోజు కోతి పండ్లు తింటుంటే ఒక పండు జారి నీటిలో పడింది. ఆ పండును నదిలో నివసిస్తున్న మొసలి తిన్నది. ఆ పండు దానికి ఎంతో రుచికరంగా అనిపించింది. కోతి, ఈ పండ్లు తినాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఈరోజు నీ దయ వల్ల ఒక పండు తిన్నాను. చాలా రుచిగా ఉంది. మరికొన్ని పండ్లు కోసిస్తే తింటాను అన్నది మొసలి. మొసలి మాటలకు జాలిపడిన కోతి కొన్ని పండ్లు కోసి దానికి ఇచ్చింది. ఆ పండ్లను తిని మొసలి చాలా ఆనందించింది. ఇలా ప్రతిరోజు మొసలి రావడం, కోతి దానికి పండ్లు పెట్టడం, మొసలి తినడం జరుగుతున్నాయి. ఇలా కొన్నాళ్ళు జరిగి వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఈ క్రమంలో మొసలి తన ఇంటికి వెళ్ళడం కూడా తగ్గించింది. ఒకరోజు మొసలి నది మధ్యలో ఉన్న తన ఇంటికి వెళ్ళింది. దాని భార్యకు ఆరోగ్యం బాగాలేదు. అప్పుడే వైద్యుడు వచ్చి పరీక్షించాడు. ఏం జరిగింది? ప్రశ్నించింది మొసలి. అయ్యా, నువ్వు కొద్ది రోజుల నుండి ఇంటికి రావడం లేదు. మీ ఆవిడ బెంగతో జబ్బు ముదిరింది. కోతి గుండెకాయ తెచ్చి ఇచ్చినచో మంచి ఔషధం చేసి ఇస్తాను అన్నాడు వైద్యుడు. నా మిత్రుడైన కోతి చాలా మంచివాడు. మిత్రుని చంపడం పాపం అవుతుంది. భార్యను బ్రతికించుకోవడానికి తప్పదు. చాలా విధాలుగా ఆలోచించిన భార్య కంటే స్నేహితుడు ఎక్కువేం కాదు. ఇలా మొసలి తన మనసులో ఆలోచించసాగింది. మొసలి నది ఒడ్డున చేరి, మిత్రమా, నా భార్యకు మన స్నేహం గురించి చెప్పాను. ఒకరోజైనా మా ఇంటికి నిన్ను తీసుకురమ్మని గోల చేస్తుంది. అందువల్ల నిన్ను తీసుకువెళ్ళాలని వచ్చాను. నా వీపు మీద నువ్వు కూర్చున్నట్లయితే నదిలోని మా ఇంటికి నిన్ను తీసుకుని వెళ్తాను అని కోతితో అన్నది. మొసలి మాటలను కోతి నమ్మి చెట్టు దిగి వచ్చి మొసలి వీపుపై కూర్చుంది. వెంటనే మొసలి తన మిత్రుడైన కోతిని మోసుకొని ఈదుకుంటూ నదిలోని తన ఇంటికి బయలుదేరింది. నది మధ్యలో చేరగానే మొసలి మాట్లాడుతూ, నేను ఈరోజు పెద్ద పాపం చేయబోతున్నాను. నా భార్య అనారోగ్యంతో ఉంది. కోతి గుండెకాయ తెచ్చి ఇచ్చినట్లయితే ఔషధం తయారు చేస్తానని వైద్యుడు చెప్పాడు. అందువల్ల నిన్ను తీసుకుని వెళ్తున్నాను. నిన్ను చంపి నీ గుండెకాయతో ఔషధం తయారు చేయించి నా భార్యను బ్రతికించుకుంటాను అన్నది. ఈ దుష్టముసలి మాటలు నమ్మి నా ప్రాణాలపైకి తెచ్చుకున్నాను కదా అని కోతి చింతించింది. ఇంతలో కోతికి మెరుపు లాంటి ఉపాయం తట్టింది. మిత్రమా, నువ్వు ఇంత తెలివి తక్కువ పని చేశావేమిటి? ఈ విషయం నాకు అక్కడే చెప్పి ఉంటే బాగుండేది. నేను నా గుండెకాయను చెట్టుకు తగిలించి వచ్చాను. గుండెకాయ లేని నన్ను తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు కదా అని కోతి చెప్పింది. నేను ఎంత తెలివి తక్కువ పని చేశాను. వెంటనే వెనుదిరిగి నేను చెట్టు వద్దకు తీసుకుని వెళ్తాను. నువ్వు గుండెకాయ తీసుకుని రా అని ముసలి చెప్పి చాలా వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. కోతి శరవేగంతో ఒడ్డున దూకి చెట్టెక్కి కూర్చుంది. మిత్రమా, గుండెకాయ తెస్తానని చెట్టెక్కి కూర్చొని దిగవేమిటి? ప్రశ్నించింది మొసలి. కోతి మాట్లాడుతూ, మూర్ఖుడా, ఎవరి గుండె వారి వద్దనే ఉంటుంది. చెట్టుకి ఎక్కడైనా తగిలిస్తారా? నా ప్రాణాలు తీస్తావని నిజం తెలిసినా నీ వెంట రావడానికి నేనేమైనా తెలివి తక్కువ దద్దమ్మని అనుకున్నావా మిత్రద్రోహి? వెనుదిరిగిపో అంటూ మొసలితో చెప్పింది. చేసేది లేక మొసలి దిగులుగా వెళ్ళింది. మోరల్: మనం తెలివిగా ఆలోచిస్తే ఎంత ప్రమాదాన్ని అయినా సులువుగా ఛేదించవచ్చు.